75 సంవత్సరాలు గడిచిపోతుందిరా నాయన. జన్మోదయాలు ఎన్నో చేసుకొచ్చినాను. ఈ జన్మోదయానికి తెలిసిన భక్తులకు భిక్షం పెట్టి నన్ను కాపాడుకుని ఆదరించి సంతోషాన్ని అనుభవించేటువంటి దివ్య భక్తులందరికీ కూడా ఆశీస్సులు. మన మణికర్ణిక సుధాకర్ స్వామీజీ యూట్యూబ్ ఛానల్ లోపల సబ్స్క్రైబర్లుగా ఉండేటువంటి వారికి పేరు పేరు మీద ఆశీర్వాదాలు. శతమానం భవతి చిరంజీవులారా, సుఖీభవ సుఖీభవ. నాకు 75 సంవత్సరాలు అయిపోయాయి. ఇప్పటికీ కాశీవాసమబ్బి కాసేతి హిమాచల పర్యంతరం 5 సార్లు నేను మన భారతదేశాన్ని చుట్టినానని చెప్పుకోవడానికి చాలా సంతోషం అనిపిస్తుంది. అందరికీ కూడా ఆశీర్వాదాలు నాయనలారా. కాశీకి వచ్చినాను డైరెక్ట్గా చూడండి, లేదంటే వీడియో కాల్ చేసి హరహర మహాదేవ్ అని చెప్పండి. హలో హలో అనబాకండి నాయనలారా. చిరంజీవ సుఖీభవ. హరహర మహాదేవ సింభో. కాశీ విశ్వనాథ గంగి ఈశ్వర కృపా కటాక్ష సిద్ధిస్తూ ఎరుకగలిగినటువంటి నిజ భక్తులకు, బంధువులకు, మంచి స్నేహితులకు, సుహృతులకు ఆశీర్వాదాలు. ఎరుకగలిగిన వారంటే మా సబ్స్క్రైబర్లు, మా భక్తులు, మాకు భిక్షం పెట్టి మమ్మల్ని ఆదుకునేటువంటి వారికి అందరికీ కూడా ఆశీర్వాదాలు. శ్రావణ మాస శుభాకాంక్షలు, శుభాశీర్వాదాలు. శతమానం భవతి శతమనంతం భవతి శతాయు పురుష శతాయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఇప్పుడు ఒక స్టీల్ డబ్బీలై 5 చెంచాల నల్ల నూగులు, 5 చెంచాల ఉప్పు, 5 చెంచాల పసుపు పొడి వేసుకోవడం, 5 రూపాయి బిళ్ళలు 5 వేసుకోవడం. ఇది కూడా అంతే. తంత్రశాస్త్రంలో పరిహార మార్గం అంటే ఇంట్లో దరిద్రం అనేటి ఉండేటువంటి వారికి దరిద్రం పోయేదానికి, మహాలక్ష్మి కటాక్షానికి ఏదైనా మాటామంత్రాలంటే అర్థాత్ మనకు తెలియకుండా ఏదైనా తప్పు చేసుకుంటే అది మన మహాలక్ష్మి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. మళ్ళీ మహాలక్ష్మి మన ఇంట్లోకి వచ్చేదానికి 5 చెంచాల నల్ల నూగులు, 5 చెంచాల ఉప్పు, 5 చెంచాల పసుపు పొడి ఇది వేసుకుని 5 రూపాయి కాయిన్లు, అవి ఎర్రవా పుల్లవా నల్లవా అని అడగద్దండి. 5 రూపాయల మౌల్యం ఉండేటువంటి కాయిన్లు 5 కాయిన్లు చాలు అంతే. ఆ తరువాత ఇంచుమించుగా పుట్టమన్ను అంటే నాగుపాములు పుట్టలు ఉంటాయి కదా, అక్కడ పాముల దగ్గర జాగ్రత్తగా పాములు ఉండేటప్పుడు పాము ఉండవనేమో అనేది అనుకోద్దండి. పాము పుట్టల దగ్గర పోయి దాన్ని కొట్టి ఒక మట్టి పెళ్ళి, ఒక పిడికెడు మట్టి చాలు అంతే. ఇవన్నీ కూడా మళ్ళీ చెప్తా నేను. పరిహార కార్యక్రమం కష్టాలు తీరిపోయేదానికి, మన కర్మలు అంటే మాటామంత్రాలు దరిద్రాలు పోయేదాన్ని. దీన్ని దాన ధర్మం చేసేది ఏమి లేదు. 48 రోజులు ఈ డబ్బీని కూడా ఒకతర పూజ చేసి తర్వాత ఇందులో వస్తువులు తీసుకుపోయి ఏదైనా దేవాలయం ప్రాంగణాల్లో అంటే జనాలకు అడ్డం లేకుండా, జనాలకు తొందర లేకుండా కాంపౌండ్ అర్థమైన దేవస్థానం గుడి పక్కలేకి వేసేయడం అన్నమాట. ఆ తర్వాత డబ్బి మీరు వాడుకోవచ్చు. 48 రోజుల తర్వాత ఇందులో ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదు. అంటే మీరు ఫోన్లు చేసి మళ్ళీ నా తల తినకూడదు, స్వామి మీరేమో చెప్పారు పరిహార కార్యక్రమం, మళ్ళీ అవి ఏవేవి ఎంతంత అని మీరు నాకు ప్రశ్నలు వెయ్యరాదు. మీరు బాగుపడేదానికి లక్షల యొక్క మంత్రాలు, లక్షల యొక్క తంత్రాలు, లక్షల యొక్క విధి విధానాలు ఉన్నాయి. ప్రపంచంలో అణువణువులో ఈశ్వరుడు ఉన్నాడు అనేటువంటి సత్యమాటకు ఇది నిదర్శనము. అరే స్వామి ఒక్కొక్కరో చెప్తానంటే ఉన్నది తెలిసింది చెప్తా. మా పెద్దల పూర్వీకులు చెప్పింది శాస్త్రాధారాలుగా ఉండేవి చెప్తా. పుట్టమందు మహాలక్ష్మి, సముద్రంలో ఉప్పు మహాలక్ష్మి, ఇంట్లో పసుపు కొమ్ములు నూరుకు ఉండేటువంటి పసుపు పొడి మహాలక్ష్మి, నల్ల నూగులు కూడా మహాలక్ష్మినే గుర్తుపెట్టుకోండి. తిలలు, నల్ల నూగులు మహాలక్ష్మి. ఎందుకంటే అర్థమైన అది విష్ణువుకి సంబంధపట్టింది. పితృపితామహులు చనిపోతే అంటే మన ఇంట్లో ఏదన్నా ఒక తరహా అంటే పిండ ప్రదానాలు, తిథి కార్యక్రమాలు చేసేటప్పుడు నూగుల తోపల అర్థమైన అర్ఘ్యాలు విడుస్తారు, తర్పణాలు విడుస్తారు. ప్రతి అమావాస్యకు తర్పణాలు విడుస్తారు. ప్రతి సంవత్సరము పితాళ అమావాస్యలో తర్పణాలు వెళ్తారు. ఏదే అశుభ కార్యాల్లో వదులుతారు. కానీ లక్ష్మిని ప్రత్యేకంగా కొన్ని వస్తువుల్లో చేర్చినప్పుడు నూగులు కూడా లక్ష్మిని అవుతుంది. ఆ తర్వాత నూగుల దీపం పెట్టి లక్ష్మీ అష్టోత్తరాన్ని గాన చదివితే శ్రీ మహాలక్ష్మి ఓం ప్రకృత్యే నమః, ఓం వికృత్యే నమః, ఓం విద్యయాయే నమః, ఓం సర్వభూతహితప్రదాయ నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం విభూత్యే నమః, ఓం పరమాత్మికాయ నమః, ఓం వాచే నమః ఇట్లా వస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు లక్ష్మీ అష్టోత్తరం చెప్పే సమయం అయితే లేదు, కానీ మీకు ఇప్పుడు టిప్స్ అంటే పరిహార మార్గం, దరిద్రాలు పోగొట్టుకునే దానికి ఆశీర్వాదం మాత్రమే చెప్తాను. ఇది ఒక 4-5 నిమిషాలు, అమ్మమ్మ అంటే 6 నిమిషాల్లో మాత్రమే ఇది ముగిసిపోవాలి. కాబట్టి మీకు అప్లోడ్ కాదు, కాబట్టి మీ బుర్రలో అంటే బంకమట్టి ఉంటుంది, కాబట్టి ఎక్కువగా చెప్తే మీకు అర్థం కాదు, కాబట్టి తక్కువగా అర్థమయ్యేట్టుగా మీ కష్టాలు తీరేట్టుగా. దీనికి మంత్రం గుర్తుపెట్టుకోవాలి. పద్మాసనే పద్మకరే సర్వలోక్యైక్య పూజ్యతే నారాయణే ప్రియే దేవి సుప్రహిత భవ సర్వదా. మళ్ళీ మంత్రం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. పద్మాసనే పద్మకరే సర్వలోక్యైక్య పూజ్యతే
నారాయణే ప్రియే దేవి సుప్రహిత భవ సర్వదా. ఒక నమస్కారం పెట్టుకోవాలి. ఎన్ని రోజులు చేయాలా? 48 రోజులు చేయాలా. తెల్లవారి సాయంకాలం 2 పూట్ల చేయాలి. స్వామి మేము కడుక్కోవచ్చునా, కడుక్కోరాదా, తినచ్చునా, తినరాదా, భార్యాభర్తలు పడుకోవచ్చునా, పడుకోరాదా, మేము ఊర్లో ఉండొచ్చునా, ఊరికి పోవచ్చునా, మళ్ళీ ప్రశ్నలు లక్షలు వేసుకోరా. సుధాకర్ స్వామి గురువు గారు ఏమన్నా చెప్పినారంటే దాన్ని బుర్రలేక ఖచ్చితంగా తీసేసుకోవడమే తప్ప మళ్ళీ మీరు ప్రశ్నలు వేసుకుంటే మీకు పాపాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. మీకు నేను ఉత్తరం ఇస్తే ప్రత్యుత్తరం ఇవ్వను, మీరు ప్రశ్నలు వేయకూడదు. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగా అని చెప్పి భిక్షం పెట్టి దండం పెట్టవచ్చు. చెప్పిన దాన్ని మళ్ళీ నా ఛానల్ మీరు ఫాలో చేసి చూసుకోవచ్చు అంతే. ఇప్పుడు మీరు నలుగురిగానే ఫార్వర్డ్ చేసినారే అని అనుకో, అప్పుడు నీ దగ్గర ఎరైజ్ అయిపోయి లేకపోతే కూడా ఇంకో దగ్గర ఉంటుంది. రే నాయన గురువు గారు ఏం చెప్పినారంటే మీరు పంచుకోవచ్చు కదా. అందరికీ మంచిది కానీ శుభంబు యాత్ర నాయనలారా. అందరూ ఐశ్వర్యవంతులు గండా, దరిద్రాన్ని పోగొట్టకుండా, మాటామంత్రాలు, దయ్యాలు, భూతాలు కార్యక్రమాలు ఏదైనా ప్రయోగాలు ఏంటి దాన్ని పోగొట్టకుండా, ఎదిరింటోళ్ళు పక్కింటోళ్ళు శత్రువులు అని చెప్పి బాధపడద్దండా. ఒకరికొకరు మంచి చేసుకోండి తప్ప చెడ్డ చేసుకోవద్దండి. అందరికీ మంచిది కానీ. భారద్వాజ పుట్టిన మీ సుధాకర్ స్వామీజీ వారణాసి కాశీ నుంచి. అందరికీ మంచిది కానీ, అందరికీ మంచిది కానీ, అందరికీ మంచిది కానీ. శుభంబు యాత్ర నాయనలారా. హరహర్ మహాదేవ్. మీరు భిక్షం పెడితే భిక్షా పత్ర నంబర్ 9343797339 నెంబర్కి భిక్షం పెట్టండి. భిక్షం పెట్టి గురు భిక్ష లేదంటే ధర్మ భిక్ష అని చెప్పి కింద రాయండి. ఆ తర్వాత మళ్ళీ దాన్ని నాకు వాట్సాప్ లోపల అర్థమైన స్క్రీన్ షాట్ పెట్టండి. అది మీరు సేవ్ చేసుకుని నాకు వీడియో కాల్ చేసి ఆశీర్వాదాలు పొందవచ్చు. నేను గురువుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాను. దత్తాత్రేయ స్వామి, మహాలక్ష్మి, ఈశ్వర. కొంతమంది సంహితలు, ఋషులది సంహితలు ఉన్నాయి. కొన్ని తంత్రశాస్త్రాల లోపల మేము చదివి దాన్ని అనుభవించి ఆసేత్ హిమాచల్ పర్యంతం తిరిగి గురువులు ఇచ్చిండేటువంటి ఆశీస్సులు మాత్రమే మీకు అందజేస్తున్నాం. తప్పుడు ప్రచారాన్ని మీరు చెయ్యొద్దండి. మేము తప్పుడు ప్రచారం చేయడం లేదు, అబద్ధాలను మేము ప్రచారం చేయడం లేదు. ఆ తర్వాత దైవశక్తిని, ఋషి శక్తిని, వేదాలను, ఉపనిషత్తులను, మా అనుభవాల్ని, మా వంశాభివృద్ధిలో మాకు చెందేటువంటి శక్తులను మేము అమ్ముకోవడం లేదు, నమ్ముకొని బతుకుతా ఉన్నాం. దీన్ని తెలుసుకుంటారు నాయనలారా. ప్రత్యేకించి మా దగ్గర అంటే మన మణికర్ణికా సుధాకర్ స్వామీజీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్ అయితే ఏదో విధంగా వాడికి దరిద్రం పోవాలి, ఏదో విధంగా వాడికి అదృష్టం రావాలి, ఏ విధంగానైనా వాడికి శత్రు బాధ పీడలు ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకించి సుధాకర్ స్వామి తపస్సు ఏమి రావుందంటే మా వంశమంతా కూడా తపస్సు చేసి అర్థమైన కఠినంగా హిమాలయాల్లో తప్పించి నేను కాశీ వాసంలో ఉంటా, కాశీ యాత్రిని కాదు. అందులో ప్రత్యేకించి మణికర్ణికలో తపస్సు చేసేటువంటి మంత్రశక్తిని మొత్తం మాకు భిక్షం పెట్టి దండం పెట్టేటువంటి వారికి, మమ్మల్ని ఫాలో చేసే వారికి, మా ఛానల్లో సబ్స్క్రైబర్ అయ్యేటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు మీద కుటుంబాలకు అర్థమైన ఆశీర్వాదాలు అందిస్తూనే ఉంటాం. దీన్ని నమ్మకంగా నమ్మగలరు. మా సబ్స్క్రైబర్లు గుండెల మీద చేయి పెట్టుకుని ఈశ్వరుని నమ్మగలరు, మా మాటను నమ్మగలరు, మమ్మల్ని అనుసరించగలరని చెప్పి అర్థమైన అపేక్షిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. శుభంబు యాత్ర నాయనలారా. చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. హర హర మహాదేవ్ శంభో కాశీ విశ్వనాథ గంగే.